శ్రీ గణేశాయ నమః. శారదాగురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 9వ తేదీ 3వ నెల 2026 సంవత్సరం సోమవారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం. శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, షష్ఠి తిథి రాత్రి 10:13 వరకు, అనంతరం సప్తమి. విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 3:21 వరకు, అనంతరం అనురాధ నక్షత్రం. వ్యాఘాత యోగం ఉదయం 7:06 వరకు, అనంతరం హర్షణ యోగం. గరజీకరణం ఉదయం 9:16 వరకు, అనంతరం వణిజ్యకరణం. అమృత ఘడియలు సూర్యోదయానికి ముందు 5:42 ప్రారంభమై శేష అమృత ఘడియలు ఉదయం 7:28 వరకు. తిరిగి అమృత ఘడియలు తెల్లవారుజామున 6:25 నుండి రేపు ఉదయం 8:11 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:46 నుండి 1:33 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:08 నుండి 3:56 వరకు. వర్జ్యం రాత్రి 7:47 నుండి 9:33 వరకు. రాహుకాలం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతాపాసన గురించి చూచినట్లయితే ఈనాడు వారం సోమవారం. సోమార్థధరుడైనటువంటి శంకరుడు అధిష్టానంగా ఉన్నటువంటి వారం. గ్రహాలలో చంద్రుడికి ఆధిపత్యం కలిగినటువంటి వారం కాబట్టి చంద్రుడిని సోముడు అని అంటారు కనుక ఈ వారాన్ని సోమవారం అని పిలుస్తాం, ఇందువారం అని కూడా పిలుస్తాం. మనఃకారకుడైనటువంటి చంద్రుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటేనే ఎవరైనా కూడా చక్కగా సుఖ సంతోషాలతో వర్ధిల్లగలుగుతారు, ప్రశాంతమైనటువంటి జీవనాన్ని చేయగలుగుతారు. అటువంటి చంద్రుడి యొక్క అనుగ్రహం కలగాలంటే శంకరుడి యొక్క కృప కూడా పరిపూర్ణంగా ఉండాలి. శివారాధన ఈనాడు చేయటం చాలా విశేషం. ఎందుకంటే పరమాత్మ యొక్క ఆవిర్భావం అనేది, ముఖ్యంగా లింగరూప ఆవిర్భావం అనేది సోమవారం నాడు జరిగింది కనుక సోమవారం నాడు శివారాధన చాలా ప్రాశస్త్యం అని పెద్దలు చెప్పినటువంటి విషయం. ఇంతేకాకుండా దక్షుడి యొక్క శాపాన్ని అనుసరించి చంద్రుడికి క్షయరోగం వచ్చి కళలతో ఉండేటటువంటి చాలా తేజోవంతంగా ఉండేటటువంటి చల్లని కాంతి కలిగినటువంటి చంద్రుడు ఆయన కళావిహీనుడైనటువంటి సందర్భంలో ఆయన పరమేశ్వరుడి కోసం ఘోరమైనటువంటి తపస్సును ఆచరిస్తాడు. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మళ్ళీ ఆయన దక్షుడి యొక్క శాపం పూర్తిగా పోయేటటువంటి అవకాశం లేదు, నీవు ఆ శాపాన్ని పాక్షికంగా అనుభవించాలి, కానీ ఎప్పుడూ వృద్ధి కాకుండా, అంటే ఎప్పుడూ కాంతివంతంగా ఉండేటటువంటి పరిస్థితి కాకుండా శుక్లపక్షము కృష్ణపక్షము అనేటటువంటి పేరుతో అమావాస్య వెళ్ళిన తర్వాత పాడ్యం నుండి పౌర్ణమి వరకు రోజుకు ఒక్కొక్క కళ పెరుగుతూ ఉంటుంది. పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి పాడ్యం నుండి ఒక్కొక్క కళ తగ్గుతూ ఉంటుంది. అమావాస్య నాడు కాంతి విహీనంగా ఉండేటట్లుగా పరమేశ్వరుడు ఆ శాపంలో కొంత సడలింపునివ్వడం జరిగింది. అటువంటి చంద్రుడిని పరమేశ్వరుడు అనుగ్రహించి ఆ శాపాన్ని నుండి కొంత విముక్తిని కల్పించాడు కాబట్టి చంద్రుడు అధిష్టానంగా కలిగినటువంటి ఈ వారం నాడు శివారాధన మనం విశేషంగా చేస్తూ ఉంటాం. అంతేకాకుండా పరమేశ్వరుడు సైతం ఒక మాట ప్రత్యేకంగా చెప్పినట్టుగా మనకి గ్రంథాల్లో చెప్పబడుతుంది. సోమవారం నాడు ఎవరైతే శివారాధన చేస్తారో వారికి చంద్రుడి యొక్క అనుగ్రహంతో పాటు మిగిలినటువంటి గ్రహాల యొక్క అనుకూలత కూడా కలుగుతుంది. కాళహస్తీశ్వర శతకంలో దుర్జటి మహాకవి ఇదే మాట చెప్తాడు. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబునన్. ఓ పరమేశ్వర, నీ దివ్యమైనటువంటి నామాన్ని స్మరిస్తే చాలయా, గ్రహదోషములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దుర్నిమిత్తములు, అవేవి చేయవు అని ఆయన గొప్పగా అంటారు. ఎందుకంటే శివనామం ఎంత గొప్పది అంటే శివ శివ జనరాధా శివనామమే చేదా అని ఒక ఆయన సంకీర్తన చేస్తాడు. ఆ శివ అనేటటువంటి ఆ మంగళనామం ఎంత గొప్పది అంటే పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు. విద్యాసు శృతిరుత్కృష్ట తత్ర రుద్రేకాదశిని తత్ర శివ ఇత్యక్షరద్వయం. అంటే ఉన్నటువంటి విద్యలలోకెల్లా కూడా వేదం గొప్పదైతే వేదంలో రుద్రాధ్యాయం గొప్పది. రుద్రాధ్యాయంలో కూడా నమస్సోమయచ అనేటటువంటి అనువాకం చాలా గొప్పది. అందులో కూడా 2 అక్షరాలు శివ ఇత్యక్షరద్వయం. ఆ శివ అనేటటువంటి 2 అక్షరాలు చాలా మహామహిమాన్వితమైనవని చెప్తారు. అటువంటి ఈ దివ్యమైనటువంటి సోమవారం నాడు శివారాధన చేయటం, శివ దర్శనం చేయటం, శివనామ స్మరణ చేయటం కూడా విశేషమైనటువంటి ఫలితాలను మనకు అందజేస్తుంది. అటువంటి ఈ సోమవారం నాడు సోమార్థధరుడైనటువంటి శంకరుడి యొక్క దివ్య కృప అందరిపై పరిపూర్ణంగా ఉండాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఏటీవీ లైఫ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు,
వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం పాల్గొన మాసం, బహుళపక్షం, తిథి షష్ఠి, నక్షత్రం విశాఖ. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహ క్షేత్రంలో, చంద్ర సంచారం తులా క్షేత్రంలో, రవి బుధ కుజ రాహుల సంచారం కుంభక్షేత్రంలో, శుక్రశనుల సంచారం మీనక్షేత్రంలో. ఇది రోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు క్రమక్రమంగా లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహకర పరిస్థితులు బలాన్ని కలిగిస్తాయి. అనువైనటువంటి కార్యాచరణతో కూడినటువంటి విధి విధానాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలని కలిగిస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. శుభ ప్రయత్నాలు కూడా కొంతవరకు ఆనందానికి దారితీస్తాయి. మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో గట్టి ప్రయత్నాల ద్వారా సుసాధ్యపడతాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. అభివృద్ధి వ్యాపారపరంగా కూడా ఏర్పడుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి వేగవంతంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. భూ సంబంధిత లావాదేవీల విషయంలో నైపుణ్యం పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా తారసపడతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. విదేశీ ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం కొనసాగుతుంది. దైనందిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. విలువైన వస్తు కొనుగోలు, వాహన కొనుగోలు వంటివి కూడా ఆనందానికి దారితీస్తాయి. ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ద్వారా శుభ పరిణామాల్ని వేగవంతంగా ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సక్రమంగా కొనసాగించగలుగుతారు. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. మానసిక చిరాకులు కూడా ప్రబలమవుతాయి. విధి విధానాలు ఆర్థిక పరంగా కొంతవరకు ఉపయోగపడినప్పటికీ తర్వాత ప్రతికూలంగా మారతాయి. అనిశ్చిత పరిస్థితులు కుటుంబ పరంగా కూడా ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. అధిక ఒత్తిడిని నియంత్రించలేకపోతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మిథున రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు కొనసాగించడం ద్వారా పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. అభివృద్ధి పరంగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అకారణ కలహాలు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. పరిస్థితుల్ని వెంటనే చక్కదిద్దుకోలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. ఆందోళనకర పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నియంత్రించలేకపోతారు. మహిళలకు ప్రాధాన్యతతో కూడినటువంటి, విలువలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా గుర్తింపు లభిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి ప్రయత్నపూర్వకంగా మాత్రమే లభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో
పూజించడం ద్వారా మంచి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు, వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి లోపాలు గుర్తించగలుగుతారు. పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. బలమైనటువంటి నిర్ణయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలిసి వస్తాయి. ఆర్థిక వృద్ధికి దోహదపడతాయి. బాధ్యతతో కూడినటువంటి నిర్వహణ సత్ఫలితాన్ని కలిగిస్తుంది. వ్యాపార రంగం వారికి ఆర్థిక అనుకూలత కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. అనుచిత పరిస్థితులు మహిళలు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా, గృహపరంగా కొనసాగుతాయి. సింహరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా, స్మరించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల్లో అనుకూలత ప్రారంభమవుతుంది. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఉద్యోగ వ్యవహారాలు చిరాకులు కొనసాగుతాయి. మనసుకు నచ్చిన కార్యక్రమాలు చేపట్టలేకపోతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంకుచిత నిర్ణయాల ద్వారా తీసుకున్నటువంటి కార్యక్రమాల్లో ప్రతికూలత ప్రారంభమవుతుంది. లోపభూయిష్టమైనటువంటి ప్రణాళికలు ద్వారా విమర్శలకు గురయ్యేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. వ్యాపార విషయాల్లో అనుకూలత వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. మహిళలకు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా, లేదా స్మరించడం ద్వారా, లేదా పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే గందరగోళ పరిస్థితుల నుంచి ఉపశమనం లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహనతో కూడినటువంటి ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. అకారణ చింతన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలను అధిగమించగలుగుతారు. ప్రాముఖ్యతతో కూడినటువంటి విలువలతో కూడినటువంటి కార్యసాధనకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. గుర్తింపుకు నోచుకుంటాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో మహిళలకు లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కొనసాగుతుంది. అనిశ్చిత పరిస్థితుల్ని విద్యార్థులు నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు కొనసాగించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు తులారాశి వారు ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు నిర్వహించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా అనుకూలతను పెంచుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర పరిస్థితులు గృహరీత్యా నెలకొంటాయి. విదేశీ ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. మంచి అవకాశాలను సద్వినియోగపరుచుకునేటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరం చేయగలుగుతారు. అవమానకర సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి అవమానాన్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన విషయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అభివృద్ధికి దోహదపడతాయి. కార్యకలాపాలు వేగవంతంగా వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. మందత్వం తొలగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆసక్తికరమైనటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అవమానకర సంఘటనని ఎదుర్కోగలుగుతారు. ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితులు తద్వారా విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే
సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. స్థిరాస్తి అమ్మకాలు వంటివి చోటు చేసుకుంటాయి. ఆర్థిక సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. విద్యార్థులకి మందత్వం ప్రబలమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అశ్రద్ధతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపార రంగం వరకు అనిశ్చితి ఆర్థిక పరంగా తగ్గుతుంది. నూతన ప్రణాళికల ద్వారా నష్టద్రవ్య ప్రాప్తికి చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా, స్మరించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలలో అనుకూలత కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. స్థిరత్వం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహాన్ని చవిచూస్తారు. బాధ్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వ్యాపార రంగం వరకు ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది. నూతన ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమాలు నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మకర రాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మంచి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సామరస్య ధోరణితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు ప్రాప్తిస్తాయి. ఇతరులు అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఎదురవుతాయి. మౌనంతో కూడినటువంటి నిర్ణయాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తట్టుకోగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. మహిళలు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా కొనసాగించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఇక్కట్లు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. అనుకూల వ్యవహారాలు విద్యార్థులకి మాత్రం విద్యాపరమైనటువంటి విషయాల్లో కొనసాగుతాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కుంభరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా, తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలను అధిగమించగలుగుతారు. మానసిక ఒత్తిళ్లు సమసిపోతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక ఒడిదుడుకులు తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అనుకూలత అంతిమంగా సాధించగలుగుతారు. స్నేహితులతో విరోధాలు తలెత్తినప్పటికీ పరిష్కరించగలుగుతారు. భాగస్వాములతో కూడినటువంటి నిర్ణయాల విషయంలో లోపాలు వెలుగులోకి వస్తాయి, అనిశ్చితికి దారితీస్తాయి. కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే వ్యాపార రంగం వరకు ఉపకరిస్తాయి. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆశించినటువంటి ప్రయోజనాలు న్యాయవాద వృత్తి వారు మెల్లమెల్లగా పొందగలుగుతారు. అనాసక్తి వైద్య వృత్తి వారికి వృత్తిరీత్యా పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో అనిశ్చితి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి సామాన్యం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మీన రాశి వారు ఈశ్వరుణ్ణి దర్శించడం ద్వారా, పూజించడం ద్వారా, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రగతి కొనసాగించగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మానసిక చిరాకులు దూరం కావాలని, విఘ్నాలు, జాప్యాలని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించాలని, కుటుంబ వ్యవహారాలు కలిసి రావాలని, ప్రశాంత చిత్తంతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరాలని సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.
నమస్కారం. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో పూజా విధి విధానంలో తీర్థానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, తీర్థం స్వీకరించేటప్పుడు ఎలా తీర్థం స్వీకరించాలో, తీర్థం తీసుకునేటప్పుడు ఎటువంటి తప్పులు చేయకూడదో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. పూజా విధి విధానంలో తీర్థ స్వీకరణకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఎప్పుడైనా సరే తీర్థం తీసుకునేటప్పుడు ఒక ప్రత్యేకమైన ముద్రలో తీర్థాన్ని స్వీకరించాలని సంప్రదాయ గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. దాన్నే గోముద్ర అనే పేరుతో పిలుస్తారు. దీన్నే గోముఖం అని కూడా అంటారు. దేవాలయంలో కానీ గృహంలో కానీ తీర్థం తీసుకునేటప్పుడు ఈ గోముద్రలో తీర్థాన్ని తీసుకుంటే సంపూర్ణంగా తీర్థ ఫలితం లభిస్తుంది. గోముద్రలో ఎలా తీసుకోవాలంటే కుడి చేతి బొటన వేలుని ఉంగరం వేలి ప్రారంభంలో ఉంచాలి. ఆ తర్వాత చూపుడు వేలుని మడవాలి. దీన్ని గోముద్ర అంటారు. ఇలా ఎవరైతే కుడి చేతి బొటన వేలుని ఉంగరం వేలు ప్రారంభంలో ఉంచి ఆ తర్వాత చూపుడు వేలుని ఇలా మడిచి గోముద్రలో తీర్థాన్ని స్వీకరిస్తారో వాళ్ళకి మాత్రమే తీర్థ స్వీకరణ వల్ల సంపూర్ణమైన ప్రయోజనం కలుగుతుంది. అలాగే తీర్థం తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే కూర్చొని తీర్థం స్వీకరించాలి. నిలబడి తీర్థం స్వీకరించరాదని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ చెప్తున్నాయి. అయితే దేవాలయంలో కూర్చోవటం వీలు కాదు కాబట్టి దేవాలయంలో మాత్రం తీర్థ స్వీకరణ చేసే సమయంలో కొద్దిగా వంగినట్లుగా, మోకాళ్ళ మీద వంగినట్లుగా తీర్థాన్ని స్వీకరించాలి. అప్పుడు నిలబడి తీసుకున్నటువంటి దోషం అనేది తొలగిపోతుంది. ఇంట్లో మాత్రం పూర్తిగా కూర్చొని తీర్థం స్వీకరించాలి. ఎప్పుడైనా పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళు ముందుగా తీర్థం తీసుకోవాలి, మిగిలిన వాళ్ళందరికీ తీర్థం ఇవ్వాలి. తీర్థం తీసుకునేటప్పుడు కూడా ఒక ముఖ్యమైన విధి విధానం ఉంది. ఆ విధి విధానం ఏంటంటే ముందుగా ఎడమ చేతిలో ఒక వస్త్రాన్ని 4 మడతలుగా మడవాలి. అలా 4 మడతలుగా మడిచినటువంటి వస్త్రాన్ని ఎడమ చేతిలో ఉంచి దాని మీద కుడి చెయ్యి గోముద్రలో ఉంచి తీర్థం తీసుకోవాలి. అప్పుడే తీర్థ ఫలితం సంపూర్ణంగా లభిస్తుంది. తీర్థం తీసుకునేటప్పుడు ఒక్క చుక్క కూడా క్రింద పడకుండా చూసుకోవాలని కూడా యాజ్ఞవల్క స్మృతిలో ప్రామాణికంగా చెప్పారు. కాబట్టి తీర్థం కింద పడకుండా ఒక చేత్తో తీర్థం తీసుకోకుండా 2 చేతులు వినియోగించి ఇలా వస్త్రాన్ని 4 మడతలుగా మడిచి ఆ తర్వాత తీర్థం తీసుకోవాలి. తీర్థం తీసుకున్నాక ఆ చెయ్యిని శిరస్సుకి రాసుకోకూడదు. మీరు ఏర్పాటు చేసుకున్న వస్త్రంతో చెయ్యిని తుడుచుకోవాలి. అప్పుడే తీర్థ స్వీకరణ వల్ల సంపూర్ణమైన ఫలితం లభిస్తుంది. తీర్థం తీసుకునేటప్పుడు కూడా 3 సార్లుగా తీర్థాన్ని తీసుకోవాలి. అలా 3 సార్లుగా ఎందుకు తీసుకోవాలంటే మనకి ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక అని 3 రకాలైన తాపాలను శాస్త్రాల్లో చెప్పారు. ఈ తాపాల వల్లే శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు, అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక అనే 3 రకాలైన తాపాల వల్ల వచ్చే శారీరక, మానసిక సమస్యలన్నీ తొలగింపజేసుకోవటానికి తీర్థాన్ని 3 సార్లు స్వీకరించాలి. అలాగే తీర్థం తీసుకున్న వెంటనే ఎట్టి పరిస్థితుల్లో నీరు త్రాగకూడదని కూడా యాజ్ఞవల్క స్మృతిలో చెప్పడం జరిగింది. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో తీర్థం తీసుకోండి. అలాగే శంఖ జలాన్ని ఎప్పుడూ కూడా తీర్థంగా స్వీకరించవద్దు. ఎందుకంటే యాజ్ఞవల్క స్మృతి ఏం చెప్తుందంటే ఒక శంఖాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసి ఆ శంఖంలో జలం పోసి శంఖ సంబంధమైనటువంటి శక్తిని ఆవాహన చేసుకొని పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ శంఖ జలాన్ని దేవీ దేవతల చుట్టూ తిప్పి ఆ తర్వాత శంఖ జలాన్ని పూజా ద్రవ్యాల మీద కానీ లేదా తీర్థం మీద కానీ లేదా మన మీద కానీ చిలకరించుకోవాలి. శంఖంలో పోస్తే తీర్థం అంటే అర్థం ఏంటంటే శంఖంలో పోసినటువంటి జలము అన్నిటినీ శుద్ధి చేయటానికి ఉపయోగపడుతుంది. అంతేగాని శంఖ జలాన్ని మాత్రం తీర్థంగా స్వీకరించరాదు. శంఖంలో ఉన్న జలాన్ని ఏ పదార్థాల మీద సంప్రోక్షణ చేస్తే అవి పవిత్రమవుతాయి. కాబట్టి విగ్రహాలకు అభిషేకం చేసినటువంటి జలాలు మాత్రమే తీర్థంగా స్వీకరించండి. శంఖ జలాన్ని పవిత్రత కోసం అన్నిటి మీద చల్లటానికి వినియోగించాలని కూడా యాజ్ఞవల్క స్మృతిలో చెప్పడం జరిగింది. కాబట్టి తీర్థ స్వీకరణ విషయంలో ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే తీర్థాన్ని స్వీకరించేటప్పుడు అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం,
శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం అంటూ శ్లోకాన్ని చదువుకొని తీర్థం స్వీకరిస్తే ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరతాయి. అదేవిధంగా జ్యోతిష శాస్త్రానికి ఉపాంగమైనటువంటి ముఖ సాముద్రికంలో కనుబొమ్మలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితి మొత్తం కూడా కనుబొమ్మల మీద ఆధారపడి ఉంటుంది. ముఖ సాముద్రికం పరంగా కనుబొమ్మలు ఏ విధంగా ఉంటే ఎటువంటి లక్షణాలు ఉంటాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.